ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం ఎల్నినో కాబట్టి ద మాక్సిమం ఇంపాక్ట్ రైతుకి ఉంది. మీరు ఈ రోజు చూస్తే మన జిల్లాకి రెయిన్ఫాల్ చూస్తే కూడా ఏం కనిపిస్తుంది, దాదాపు అన్నిటి మండల్స్ నార్మల్ పరిస్థితిలో వచ్చింది. బట్ అది సేమ్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాగా పరిస్థితి ప్రస్తుతం లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ రెయిన్ఫాల్ 3 నెలలు జరిగింది, ఈ సంవత్సరం అదే రెయిన్ఫాల్ 1 నెలలో జరుగుతుంది. కాబట్టి క్రాప్స్ కి వేరేలాగా స్కాంటీ రెయిన్ఫాల్స్ అవుతుంది. సో ఇప్పుడు సేమ్ క్రాప్ వస్తే అదే దిస్ కెనాట్ బి ప్రాక్టికలీ పాసిబుల్ ఆల్సో. కాబట్టి ఫార్మర్ కి ఆల్రెడీ కొంచెం లాస్ లాగా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ దాట్ ప్రభుత్వం నుంచి చాలా ఆలోచన చేసి మన నుంచి జిల్లా మినిస్టర్ గారి ద్వారా కూడా ఒక రివ్యూ చేసి మళ్ళీ ఏం చెప్పడం జరుగుతుంది, మేక్ అ కంటింజెన్సీ ప్లాన్. అంటే ఓన్లీ బుక్స్ లో పోస్టర్స్ లో కానీ కాదు, మీరు యాక్చువల్ గా గ్రామం లెవెల్లో పోయి ఒక్కొక్క రైతులకి మాట్లాడి వాళ్ళకి ఎలా మనము సహాయం చేయొచ్చు, గైడ్ చేయొచ్చు, అవేర్నెస్ ఇవ్వచ్చు, అదిలాగా ఆలోచన చేసుకోవాలి. ఆల్రెడీ రైతుకి చాలా తెలుసు, మన నుంచి ఎక్కువ తెలుసు, వాళ్ళకి ఎక్కువ ఫీల్డ్ లెవెల్లో ఎక్స్పర్టీస్ ఉంది. బట్ ఏముంటాయి, కొంచెం భయం ఉండొచ్చు. అది చేస్తే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం నేను ఏం చేస్తాను, మళ్ళీ నా మట్టి ఇవన్నీ ఖరాబ్ అవుతుందా, మళ్ళీ నాకు ప్రాఫిట్ అవుతుందా లేదా, మార్కెట్ దొరుకుతుందా లేదా, అదిలాగా కొంచెం భయం ఉంటుంది. ఆ భయంకి మీరు ఎలా సాల్వ్ చేయొచ్చో అక్కడ మీ పని ఉంటుంది. స్పెషల్ గా ఏఈఓస్ అండ్ ఎవ్రీబడి మీకు మీ ఏరియాలో ఉన్న ఒక్కొక్క రైతు సంబంధించి తెలుస్తుంది, ఏ రైతు ఎట్లా ఉన్నారు. స్పెషల్ గా చిన్న రైతులు ఒక 3 ఎకరాల వాళ్ళకి మనము తప్పకుండా హెల్ప్ ఇవ్వాల్సింది. కొన్ని క్రాప్స్ కి సబ్సిడైజ్డ్ రేట్స్ లో మనకు ఇది విత్తనాలు సీడ్స్ కూడా దొరుకుతాయి. సో వీ కెన్ గైడ్ ఆ సీడ్స్ చేస్తే మీకు ఏం బెనిఫిట్ అవుతుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 5 acres ఉన్నాయి, 5 acres కి ఒకటే రోజు ప్యాడీ నుంచి కన్వర్ట్ చేయడానికి పాసిబుల్ లేదు, అది కరెక్ట్. బట్ మీరు కొన్ని గుంటాస్ 1 acre 2 acre ట్రై చేయండి, మీకు 3-4 సంవత్సరంలో తప్పకుండా కనిపిస్తుంది బెనిఫిట్స్. సింగిల్ విండోలో చేసుకున్నావా, ఎట్లా చేసుకున్నావా మేడం? సైడ్